కదలిరండి పక్క పార్టీ కార్యకర్తలారా అంటూ అన్ని పార్టీలు అనౌన్స్మెంట్ ఇస్తుంటాయి. కానీ టీడీపీ మాత్రం రూట్ మార్చింది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాకే పార్టీలో చేర్చుకోవాలని పార్టీ క్యాడర్ కు ఆదేశాలు జారీ చేసింది టీడీపీ. జనసేన కూడా ఎవరికి పడితే వారికి పార్టీ కండువా కప్పుద్దని, లైన్ దాటుద్దని ఆదేశాలు ఇచ్చింది. అధికార పార్టీలో చేరితే పనులవుతాయి, పోలీసులతో బాధలు ఉండవు, కేసులు కూడా ఉండవు. ఇలా ఏదో ఒక ప్రయోజనం ఆశించి అధికార పార్టీలో చేరుతుంటారు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు. అందుకే పార్టీలోకి ఎవరు వస్తున్నారు, ఏం ఆశించి వస్తున్నారు అన్న విషయాలపై నిఘా పెట్టింది టీడీపీ. ఎవరిని టీడీపీలో చేర్చుకోవాలన్నా కొన్ని మార్గదర్శకాలు పాటించాలని ఆదేశాలిచ్చారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఎంక్వైరీ చేసి ఆ తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాతే వారిని పార్టీలో చేర్చుకోవాలన్నారు పల్లా. పార్టీలోకి కోవట్టులు వస్తున్నారని స్వయంగా చంద్రబాబు నాయుడే ఆరోపించారు. చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడానికి బలమైన కారణాలున్నాయంటున్నారు టీడీపీ నేతలు. మంత్రాలయం టీడీపీలో చేరిన వ్యక్తి నకిలీ విత్తనాల కేసులో నిందితుడిగా ఉన్నారు. హత్య కేసుల్లో ఉన్న నిందితులు కూడా టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన హత్యలకు పార్టీలో చేరిన కోవట్టులే కారణమని అధిష్టానం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అందుకే ఎవరినైనా టీడీపీలో చేర్చుకునే ముందు అన్ని వివరాలు ఆరా తీయాలని నిర్ణయించింది అధిష్టానం. జనసేన కూడా పార్టీ క్యాడర్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది. చేరికల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడొద్దని ఆదేశించింది.